మన వందనాలు. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ రీతిగా ఈ కూడిక జరగడానికి దేవుని యొక్క మహాకృప మాత్రమే. ఈ కూడిక 1వ తారీఖున ఏర్పాటు చేసుకోవాలి. మేము కూడా జనవరి 1 జరుపుకోవాలని చెప్పినప్పుడు లేదు, ఈ సంవత్సరానికి అందరూ పూర్వపుడే రావాలి, 4వ తారీఖున మేము అందరం కూడా కలిసి అక్కడికి వస్తామని చెప్పినప్పుడు ఆ మాట ప్రకారంగానే జనవరి 1 31 రాత్రి జనవరి 1 ఈ స్థలములో ఆపి స్థానిక సంఘములో ఆత్మీయ దైవజనుల కృపావరం గారు స్థానములో అక్కడ పరిచర్య చేస్తూ మీరందరూ కూడా సహకరించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం ఎక్కడున్నా మన యొక్క ఆత్మీయ తండ్రిని ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఈ స్థితిలో ఉన్నామంటే మన యొక్క ఆత్మీయ తండ్రి, ఆయన ప్రయాసపడిన ప్రయాసమే ఇన్ని బ్రాంచ్ సంఘాలు ఏర్పడడానికి, ఇంతమంది దేవుని సేవకులుగా తీర్చిదిద్దబడడానికి గల కారణం ఏంటంటే ఆత్మీయ నాయకులు కాల్చిన కన్నీరు, చేసిన ప్రార్థన. అది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆత్మీయ సంఘాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క జీవితాలలో ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనులు మీకోసం ఎంతో ప్రయాసంతో 21 దినం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించి మీ అందరి కుటుంబాలకు క్షేమంగా ఉండాలని, ఈ నూతన సంవత్సరంలో ప్రతి కుటుంబానికి దీవెన కలగాలని, ఆశీర్వాదం కలగాలని దేవుని సంఘ ఉపవాసం ఉన్నారు. ఈ దినమున ఉపవాస ముగింపు దినంగా ఏర్పాటు చేసి ఈ గుడిని ఏర్పాటు చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మన దేవుడు కాసి కాపాడే దేవుడు, ఇశ్రాయేలు కాసి కాపాడే దేవుడు, కొనుగోడు నిద్రపోడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సంవత్సరం వెంబడి సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని కృప చేత మనందరూ కూడా కాపాడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 44వ వచనం చదవండి. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి కాక మరి ఎవ్వరికి చెందదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ తలలు వంచండి. చిన్న ప్రార్థన. కృప కలిగినటువంటి తండ్రి, దయ కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు. ఇంతవరకు ఆత్మ సంబంధమైన పాటల్లో, స్తుతి ఆరాధనలో, కీర్తన భాగంలో, సాక్ష్యములు మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో మీ లేఖన భాగముల నుండి కొన్ని సత్యములు నాతో, మాతో, అందరితో మాట్లాడండి. ఎన్నిక లేనటువంటి వాడిని, ఎందుకు పనికిరాని వాడిని, నిష్ప్రయోజకులను నన్ను వెనుకబెట్టి మీరు పొందుండి ఈ కూడికను ఆది నుంచి అంతము వరకు మీ పరిశుద్ధాత్మ స్వాధీనంలో జరిగించుకుని మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామములో ఇచ్చిన పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించెను, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికే గాక మరి ఎవ్వరికి చెందదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాజుల కాలంలో రాజ్యాలను పరిపాలన చేశారు. ఎన్నో రాజ్యాలు ఉన్నాయి, కానీ ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యము లయము కాని రాజ్యము, అది శాశ్వత కాలం ఉండే రాజ్యము. ఈ లోక రాజ్యాలన్నీ కూడా కూలిపోయి, ఈ లోక రాజ్యాలన్నీ నాశనం అయిపోయి, నాశనము కాని రాజ్యం ఒకటి ఉన్నది.
అది పొందిన వారికి మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు జరిగిపోతా ఉన్నాయి. మనందరికీ ఒక రాజ్యం ఉన్నది. అది ఆ రాజ్యములో 1000 ఏళ్ల పాలనట. 1000 సంవత్సరాలు ఆయులతో పరిపాలన చేసే రాజ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దానిని పొందిన వారికి మాత్రమే, ఎవరైతే దాన్ని పొందగలుగుతారో వారికి ఆ రాజ్యము అనుగ్రహించబడుతుందని రాయబడ్డది. ఈ దానియేలు గ్రంథం ప్రవచన గ్రంథం. ఈ దానియేలు గ్రంథం అంత్యకాలంలో ఏమి జరగబోతుందో, ఏమి సంభవించబోతుందో వ్రాయబడిన గ్రంథమే దానియేలు గ్రంథం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 7వ అధ్యాయము, దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం చదవండి. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడేవాళ్ళు ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడునూ లయము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సకల జనులు, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడేవారు ఆయనను సేవించినట్లు. భూమి మీద ఎవరైతే ఆయనను సేవిస్తారో, భూమి మీద ఎవరైతే ఆయన ప్రార్థిస్తారో, భూమి మీద ఎవరైతే యేసు క్రీస్తును కలిగి ఉంటారో వారే ఆ రాజ్యాన్ని పొందుకుంటారు. ఆ రాజ్యాన్ని పొందుకోవాలంటే భూమి మీద దేవుని సేవించేవారై ఉండాలి. భూమి మీద దేవుని ప్రార్థించేవారై ఉండాలి. భూమి మీద దేవుని సేవించిన వారికి మాత్రమే ఆ రాజ్యం ఇవ్వబడుతుందని రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 27వ వచనం కూడా చదవండి. ఆకాశం అంతటి కిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్యమును, మహోన్నతిని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యం ఎవరికి చెందుతుంది అంటే నిత్యము ఆయన సేవించే వారికి, భూమి మీద పరిశుద్ధులైన వారికి మాత్రమే అని చెప్పాడు. పరిశుద్ధత లేకుండా ఎవరునూ ప్రభుని చూడలేరు. ప్రభుని చూడాలి అంటే, ప్రభు రాజ్యంలో ప్రవేశించాలంటే భూమి మీద పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధులు మాత్రమే ఆ రాజ్యాన్ని సంపాదించుకుంటారు. అందుకని భూమి మీద దేవునిని సేవించే మనమందరము కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. పరిశుద్ధులుగా బ్రతుకుతేనే, పరిశుద్ధంగా జీవిస్తేనే ఆ రాజ్యంలో మనం ప్రవేశించగలుగుతాం. దేవునికి స్తోత్రం. అందుకని చెప్పాడు, ప్రభువా ప్రభు అని పిలిచే వారందరూ పరలోక రాజ్యములో ప్రవేశించలేదు కానీ ప్రభు చిత్తాన్ని భూమి మీద నెరవేర్చే వారు మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రాజ్యములోనికి ప్రవేశించడానికి భూమి మీద పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. చాలా మంది దేవుని సేవిస్తున్నారు, దేవుని ప్రార్థిస్తున్నారు. సేవిస్తూ ప్రార్థిస్తూ కూడా పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రాజ్యం ఉన్నది, అది లయము కాని రాజ్యము, నాశనము కాని రాజ్యము, నిత్యము నిలిచి ఉండే రాజ్యము. ఆ రాజ్యములో మనం ప్రవేశించడానికి దేవునిని సేవిస్తున్న మనందరము కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. పరిశుద్ధత లేకుండా ఎవరునూ ప్రభుని చూడలేరు. నేను పరిశుద్ధులై ఉండలాగున మీరును కూడా పరిశుద్ధులై ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజ్యములో ప్రవేశించడానికి భూమి మీద పరిశుద్ధత అవసరము. అందుకని అనేక మంది భక్తులు భూమి మీద పరిశుద్ధంగా బ్రతికారు.
ఒక యోసేపును చూస్తే యోసేపు పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకున్నాడు. యోసేపును పాపం వెంటాడుతున్న సమయంలో పాపమును తప్పించుకుని పారిపోయాడట. పాపాన్ని తప్పించుకుని పారిపోయిన కారణంగా అతని కొరకు సింహాసనం ఎదురు చూసిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపులో ఉన్నటువంటి అర్హతలను బట్టి కాదు, యోసేపులో ఉన్న క్వాలిటీని బట్టి కాదు, యోసేపులో ఉన్న గొప్పతనాన్ని బట్టి కాదు. యోసేపు చిన్న వయసులోనే దేవునిని సేవించి భక్తి చేయగలిగిన వాడు. భక్తి చేస్తున్న యోసేపులు చెడుతనము అసవించుకుని పాపమును విడిచిపెట్టి పరిశుద్ధతను కాపాడుకున్నాడు కాబట్టి తన కొరకు సింహాసనం ఎదురు చూసిందట. లోకరీత్యా చూస్తే యోసేపు సింహాసనంలో కూర్చోడానికి అర్హుడు కాదు. ఎందుకంటే యోసేపు ఐగుప్తు దేశానికి ఒక బానిసగా అమ్మబడ్డాడు. ఒక బానిసత్వం కలిగినటువంటి యోసేపు సింహాసనంలో కూర్చోడానికి ఏమాత్రం అర్హత లేనివాడు. అర్హత ఎలా కలిగింది, అర్హత ఎలా వచ్చిందంటే తన పరిశుద్ధతను బట్టి మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. భూమి మీద మనకున్న స్థితిని బట్టి కాదు, మన పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి ఆ రాజ్యములో మనం ప్రవేశించగలుగుతాం. యోసేపులో పరిశుద్ధతే సింహాసనం ఎదురు చూసింది. ఎన్ని శ్రమలు వచ్చినా శ్రమలన్నిటిలోంచి దేవుడు విడిపించాడు, సింహాసనాన్ని ఎక్కించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము కూడా లయము కాని రాజ్యములు, శాశ్వతమైన రాజ్యములు, ఆ 1000 ఏళ్ల పాలనలో మనం ఉండాలి అంటే మనం ఈ భూమి మీద దేవుని సేవిస్తున్న మనం అందరము కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. పరిశుద్ధతలో మనం కొనసాగిపోవాలి. దేవుని నమ్ముకున్నామని పేరుకు మాత్రం జీవిస్తున్నాం కానీ ఆయన వెంబడించలేకపోతున్నాం, ఆయన మార్గాలు అనుసరించలేకపోతున్నాం, ఆయన చెప్పినట్టుగా నడుచుకోలేకపోతున్నాం. అందుకని శాశ్వతమైన రాజ్యం, శ్రేష్టమైన రాజ్యం అది. లయము కాని రాజ్యము, నాశనము కాని రాజ్యం. ఈ లోక రాజ్యాలను నాశనం అయిపోయి నాశనము కాని రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యములో మనం ప్రవేశించడానికి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. సమస్తము దేవుని వలనైనది, దేవుని ఆలయములో విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవములో దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడైన యుందును, వారు నా ప్రజలై ఉండును. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక, మనము జీవము గల దేవుని ఆలయమన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుళ్ళయుందును, వారు నా ప్రజలయుందును. కావున మీరు వారి మధ్య నుండి వెడలి ప్రత్యేకముగా ఉండుడి, పవిత్రమైన దానిని అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. వారిలో నుండి ప్రత్యేకంగా ఉండండి. ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలట. మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరు చేయబడాలి, ప్రత్యేకించబడాలి. ఈ లోకమంతా కూడా మూర్ఖత్వంతో నిండిపోయింది. ఈ లోకమంతా కూడా భ్రమతో నిండిపోయింది. వారిలో నుండి మనం ప్రత్యేకించబడాలట. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యములో మనం ప్రవేశించడానికి ఒక ప్రత్యేకమైన జనంగా ఉండాలి. అందుకని దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఎన్నిక చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఎలా ఏర్పాటు చేసుకున్నాడంటే, యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, రాత్రంతా మొరపెడుతున్నాడు. యాకోబు జీవితము మోసకరమైన జీవితం. తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. రాత్రంతా పోరాడి ప్రార్థన చేస్తే దేవుడు దర్శించి నీ పేరు ఏంటని అడిగితే యాకోబు చెప్పలేకపోయాడు.
చివరికి నా పేరు యాకోబు అని చెప్పాడు. దేవుడు చెప్పాడు, ఇక మీద నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలుడు అనగా పోరాడి గెలిచిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజ్యములో మనం ప్రవేశించడానికి లోకములో నుండి మనం ప్రత్యేకించబడాలి. లోకంలో ఉన్న ప్రజలుగా జీవిస్తే, లోకంలో ఉన్న ప్రజల అలవాట్లు ఆచారాలు మనం పాటిస్తే ఆ రాజ్యంలో మనం ప్రవేశించలేము. దేవునికి స్తోత్రం. అందుకని భక్తులు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. నియమము ప్రకారంగా పోరాడితేనే బహుమానం దొరుకుతుందన్నాడు. నియమము నిబంధన కలిగిందే భక్తి అని రాయబడ్డది. అందుకని లోకములో నుండి మనం ప్రత్యేకించబడాలట. మనం అన్ని ఆచారాలలో నుండి, అన్ని అలవాటుల్లో నుండి మనం ప్రత్యేకించబడాలి. లోకములో ఉన్న మనుషులా మనం జీవిస్తే, లోకములో ఉన్న మనుషులా మనం ప్రవర్తిస్తే ఆ రాజ్యంలో మనం ప్రవేశించలేము. దేవునికి స్తోత్రం. అందుకనే మనలో ఆయన నివసించినట్లుగా ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగిన మనం ప్రత్యేకత కూడా కలిగి ఉండాలి. అందుకని చెప్పాడు, మీరు లోకాన్ని ప్రేమిస్తే నన్ను మీరు ప్రేమించలేరు, నన్ను మీరు ప్రేమిస్తే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. దేవునికి స్తోత్రం. మనం దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తే, దేవుని చిత్త ప్రకారంగానే జీవిస్తే లోకం దృష్టిలో మనం ఎందుకు పనికిరాం. లోకం మనల్ని ప్రేమించదు. లోకం ఇష్టానుసారంగా జీవిస్తే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మీరు లోకములో నుండి ప్రత్యేకించబడాలి. ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఉండాలి. ప్రత్యేకించబడితేనే ఆ రాజ్యంలో మీరు ప్రవేశించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రాజ్యంలో అందరూ చేరడానికి అవకాశం లేదు. ఆ రాజ్యంలో కొందరే ప్రవేశిస్తారట. ఆ కొందరు ఎవరంటే దేవునిని సేవిస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ లోకములో నుండి ప్రత్యేకించబడి ప్రత్యేకమైన జీవితాన్ని కలిగిన వారు మాత్రమే ఆ రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం చదవండి. అంతల సింహాసనములను చూచి తిని వాటి మీద ఆశులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడును. మరియు క్రూర ముఖమునకైను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసలు యందు గాని చేతులు యందు గాని దాని ముద్ర ఏడ్చుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తమును చెరుచాదనము చేయబడిన వారి ఆత్మలను చూసి తిని వారు బ్రతికిన వారి 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రూర ముఖమునకైనను దాని ప్రతిమకైనను నమస్కరించిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే యవనస్తులు భూమి మీద నెబుకద్నెజరు అనేటువంటి రాజు ఒక ప్రతిమ నిలబెట్టాడు. ఒక ప్రతిమను నిలబెట్టి మీరు సాగిలపడాలి, నమస్కారం చేయాలి అన్నాడు. ఈ యొక్క యవనస్తులంట ఇశ్రాయేలు దేశానికి చెందిన వారట. అంటే ఇశ్రాయేలు యొక్క ఆజ్ఞను అనుసరించేవారు, ఇశ్రాయేలు యొక్క నియమం ప్రకారం భక్తి చేసిన వారు. అలాంటి భక్తి చేసిన వారికి ఇక నెబుకద్నెజరు రాజు ఒక ప్రతిమ నిలబెట్టి సాగిలపడి నమస్కారం చేయమన్నాడు. ఒకవేళ సాగిలపడి నమస్కారం చేయకపోతే వేడిమి కలిగిన అగ్నిగుండంలో వేస్తానని ఒక శాసనం రాశాడు.
ఆ శాస్త్రమును బట్టి ఆ రాజ్యములో ఉండే ప్రజలందరూ కూడా రాజు నిలబెట్టినటువంటి ఆ ప్రతిమకు సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. కానీ ఈ ముగ్గురు యవనస్తులు సాగిలపడలేదట, నమస్కారము చేయలేదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం చెప్తుంది, ఆ రాజ్యములో ప్రవేశించుటకు భూమి మీద దేనికి సాగిలపడి నమస్కారం చేయకూడదు. దేవునికి స్తోత్రం. అందుకునే ఇక యవనస్తులు దేవుని మాటను బట్టి, వాక్యమును బట్టి వారు ఆ ప్రతిమకు సాగిలపడలేదు, నమస్కారం చేయలేదు. నమస్కారం చేయని కారణంగా రాజు వారిని పిలిపించారు. షద్రక్ మేషక్ అబేద్నెగోను, యవనస్తులారా, నేను నిలబెట్టిన ప్రతిమకు మీరు సాగిలపడలేదని, నమస్కారం చేయడం తెలిసింది, ఇది నిజమా అని అడిగారు. వెంటనే వాళ్ళు సందేహము లేకుండా, అనుమానం లేకుండా ఏం చెప్పారంటే, రాజా, ఇందుని గురించి నీకు జవాబు చెప్పాలన్న చింత మాకు ఏమాత్రం కూడా లేదు. మేము సేవించుచున్న దేవుడు ఈ అగ్నిగుండము నుండి రక్షించగలిగిన సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా నీవు నిలబెట్టిన ప్రతిమకు మేము సాగిలపడమని, నమస్కారము చేయమని తెలుసుకో అన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రాజు గారికి వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడినప్పుడు రాజుకు ఆగ్రహం పెరిగిపోయింది, కోపం పెరిగిపోయింది. అగ్నిగుండాన్ని 7 అంతలు చేశాడు, అగ్నిగుండంలో వేశాడు. అగ్నిగుండంలో వేయబడినటువంటి షద్రక్ మేషక్ అబేద్నెగోలు కాలిపోలేదట. ఆ ముగ్గురు వ్యక్తులను బలార్జునైన మనుషుల చేత త్రోయబడడానికి పంపించినటువంటి ఆ జ్వాలల చేత కాలిపోయి చనిపోయారు, కానీ ఈ ముగ్గురు యవనస్తులు చనిపోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే భూమి మీద దేనికి మనం సాగిలపడకూడదు, నమస్కరించకూడదు. అందుకని చెప్పాడు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని మందిరంలో ఏ ఫోటో కనబడదు, దేవుని మందిరంలో ఏ దేవుడు కనబడ్డు. దేవుని ఆరాధించే మనందరము కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆయన సర్వ సృష్టికి కారణభూతుడు. ఆయన నోటి మాట ద్వారా సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు. అందుకు నేను ఆత్మస్వరూపి అన్నాడు. ఆయన ఆత్మ కాబట్టి ఆయన ఆరాధించే ప్రతి వారు కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిమకు సాగిలపడకూడదని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తం శిరచ్ఛేదన చేయబడిన, వాక్యము నిమిత్తం అంటే వాక్యం కోసమే మనం బ్రతకాలి. వాక్యం ఏం చెప్తుందో అదే మనం చేయాలి. ఈ చివరి దినాలలో వాక్యం చెప్పినట్టుగా మనం చేయడం లేదు, మనుషులు చెప్పినట్టుగా చేస్తున్నాం. ఎవరెవరో మనుషులు నడుచుకున్నట్టుగా నడుచుకుంటున్నాం. అందుకని వాక్యం చెప్తుంది, దీవారాత్రములు దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దీవారాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయాలట. ధ్యానం చేసి వాక్యంలో ఏమైతే వ్రాయబడి ఉందో అదే ప్రకారంగా మనం జీవించాలి. వాక్యం కోసమే మనం బ్రతకాలి. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. వాక్యం మనం బ్రతికించేది, వాక్యం మనం రక్షించేది, వాక్యం మనం కాపాడేది. ఈ భూమి మీద ఎవరూ మనం రక్షించలేరు, మనం కాపాడలేరు. దేవుడు అంటే వాక్యమే దేవుడు. అందుకని చెప్పాడు, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం. దేవుడు అంటే వాక్యమే. వాక్యం ఏం చెప్తుందో అది మనం చేయాలి. వాక్యాన్ని చాలా వరకు వింటున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం, కానీ దాని ప్రకారంగా జీవించలేకపోతున్నాం. అందుకని చెప్పాడు, ఈ నా మాటలు విని వాడు చప్పున చేయు ప్రతి వాడును బండ మీద కట్టమని ఇల్లా ఉంటారు. ఈ నా మాటలు విని వాడు చప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద కట్టమని ఇల్లా ఉంటారు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించకపోతే ఇసుక మీద కట్టమని ఇల్లా ఉంటామంట. ఇసుక మీద కట్టమని ఇల్లు వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు అది కూలిపోయి పడిపోతుంది. ఆ ఇల్లు నిలబడలేదు. బండ మీద కట్టమని ఇల్లు వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా ఆ ఇల్లు నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకనే వాక్య ప్రకారంగా జీవించే వారు మాత్రమే నిత్యమైన రాజ్యంలో నిలిచి ఉంటారు. వాక్య ప్రకారంగా జీవించిన వారు ఆయన రాజ్యంలో నిలిచి ఉండలేరు. దేవునికి స్తోత్రం. అందుకని ఈ కడవరి దినాలలో మనం ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే
మనం వాక్యాన్ని అనుసరించాలి, వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించాలి, సత్యములోనే మనం జీవించాలి. సత్యమే మనను స్వతంత్రులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యాన్ని మనం సత్యాన్ని, వాక్యమైన సత్యాన్ని మనం అనుసరించాలి. వాక్యమే మనకు దేవుడై ఉన్నాడు. వాక్యంలో ఏమి రాయబడి ఉందో అదే ప్రకారంగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. వాక్యానుసారంగా జీవించే వారు మాత్రమే ఆ రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడు మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం కూడా చదవండి. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లుడైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన రాజ్యములో ప్రవేశించడానికి భూమి మీద సమస్తాన్ని విడిచిపెట్టాలంట. దేవుడు దేన్ని విడిచిపెట్టమంటే దాన్ని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తులు అని పిలువబడిన వారు చాలా మంది సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు ఏ స్థలానికి వెళ్ళమంటే ఆ స్థలానికి వెళ్ళి పరిచర్య చేసినటువంటి సేవకులు ఎందరో కనబడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపెట్టమనవలసినవి చూడండి. ఇప్పుడు ఏం చెప్తుందంటే ఆస్తులు విడిచిపెట్టమంటలేదు, కానీ మీరు చెడుతనాన్ని విడిచిపెట్టమంటున్నాడు, చెడు మార్గాలు విడిచిపెట్టమంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ధనవంతుడు గురించి చెప్పాడు. ధనవంతుడు చిన్ననాటి నుండి చాలా భక్తి కలిగిన వాడట. చిన్న వయసులో భక్తి మార్గాలు ఉంచి ఎవరి కాలం వచ్చినప్పుడు చాలా భక్తి మార్గాలను ప్రారంభించాడు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువు దగ్గరికి వచ్చి అడిగాడు, సద్బోధకుడా, నేను నిత్య జీవం చేరాలి, ఏం చేయాలి అని అడిగాడు. నువ్వు నిత్య జీవం చేరాలి అంటే ఇలా జీవించాలని చెప్పినప్పుడు నేను ఇవన్నీ కూడా చిన్న వయసులో నుండి అనుసరించుతూనే ఉన్నానన్నాడు. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ ఆస్తిని అమ్మి పేదవారికి పంచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ విడిచిపెట్టాడు, కానీ ఆస్తిని విడిచిపెట్టే విషయంలో వెనుక తీశాడు. తిరిగి లోకంలోకి వెళ్ళిపోయాడు. దేవుని రాజ్యానికి దూరం అయిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, పాపమును విడిచి నా యొద్దకు రండి. లోకములో మీరు పాపాన్ని విడిచిరండి. ఎందుకంటే పాపి పరలోకానికి చేరలేడు, పాపి పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. నేను పాపిని ప్రేమిస్తున్నాను, కానీ పాపమును ద్వేషిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు కొన్ని విషయాల్లో విడిచిపెట్టమన్న వాటిని మనం విడిచిపెట్టాలి. అందుకని శిష్యులు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించారు. వాళ్ళు అడిగారు, అయ్యా మేము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాం, మాకు వచ్చిన ప్రయోజనం ఏంటని అడిగారు. భూమి మీద మా అన్నదమ్ములు విడిచిపెట్టాం, మా అక్కచెల్లెలు విడిచిపెట్టాం, మా భార్య బిడ్డలు విడిచిపెట్టాం, నీ వెంబడొచ్చా, మాకు ప్రయోజనం ఏంటంటే పునర్జన్మ దినమందు నేను ఏ సింహాసనమే కూర్చుండి పరిపాలన చేస్తాను,
మీరు కూడా నాతో 12 సింహాసనంలో కూర్చుండి పరిపాలన చేస్తారన్నాడు. అంతేకాదు మీకు నిత్య రాజ్యాన్ని ఇస్తాను. మీరు భూమి మీద సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు కాబట్టి మీకు 100 రెట్లు ఆశీర్వాదాలు ఇస్తాను, నిత్య జీవాన్ని కూడా ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తే భూమి మీద ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, నిత్య రాజ్యాన్ని పొందుకుంటాం. చూడండి, అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా చేశాడు. అబ్రహాము ప్రారంభ దినాల్లో అతడు కూడా ధనవంతుడుగానే కనబడుతున్నాడు. తన తండ్రి తెరాహు వారి యొక్క వృత్తి ఏంటంటే విగ్రహాలను చేస్తూ వాటిని అమ్ముకుని జీవనోపాధి కలుగజేసుకునేవారు. అలా వాళ్ళు ఎంతో సంపాదించుకున్నారు. అలా సంపాదించుకునే దినాలలో అబ్రహాముకి సంతానం మాత్రం లేదు. అబ్రహాముతో సర్వశక్తి గల దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. అబ్రహాము అన్నీ ఉన్నాయి కానీ సంతానం లేదని చెప్పినప్పుడు బయటికి తీసుకొచ్చి చూపించాడు. నీ ద్వారా వచ్చే సంతానము ఆకాశపు నక్షత్రముల కంటే భూమి మీద ఇసుక రేణువుల కంటే నేను విస్తరింపజేస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు చెప్పాడు, అబ్రహామా నీవు నీ స్వజనమును విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి వెళ్ళండి. అబ్రహాము ఆ ప్రకారంగానే వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము దేన్ని విడిచిపెట్టమని చెప్పాడు, దాన్ని విడిచిపెట్టి బయలుదేరడం ప్రారంభించాడు. అందుకని అబ్రహాము భూమి మీద బహు ధనవంతుడుగా కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టమన్న దాన్ని విడిచిపెడితేనే భూమి మీద 100 రెట్లు ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, నిత్య జీవాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపములో ఉన్నవారు పాపములో ఉంటూ, లోకములో ఉన్నవారు లోకములో ఉంటూ, ఆచారాల్లో ఉన్న ఆచారాల్లో ఉంటూ, లోక పద్ధతులను లోక పద్ధతుల్లో ఉంటూ మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఆ రాజ్యాన్ని సంపాదించుకోలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎందుకు చెప్తున్నాడు, మీరు విడిచిపెట్టి రండి. శిష్యులు ఏ విధంగా సమస్తాన్ని విడిచిపెట్టారు, మీరు కూడా లోకంలోన కొన్ని అలవాట్లు విడిచిపెట్టండి, కొన్ని పాపాలు విడిచిపెట్టండి. అంటే ఈ పాపాన్ని నేను విడిచిపెట్టలేనండి, ఈ జీవితాన్ని నేను విడిచిపెట్టలేనండి అన్నట్టుగా మనం జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక లయము కాని రాజ్యం ఉంది, శాశ్వతమైన రాజ్యం ఉంది, శ్రేష్టమైన పరలోకం ఉంది. అందుకని భూమి మీద ఈ భక్తి అనేది ఈ భూమి మీద బ్రతకడానికి కాదు. ఈ భూమి మీద బ్రతకడానికి భక్తి అవసరం లేదు. ఈ భూమి మీద బ్రతకడానికి నీతి అవసరం లేదు. నీతిమంతుల కంటే దుర్మార్గులే ఈ భూమి మీద బ్రతకగలుగుతారు. దేవునికి స్తోత్రం. భక్తి కలిగిన వారి కంటే భక్తి లేని వారే పుష్పము అని వికసిస్తా ఉంటారు. మనకు అనేక పర్యాయాలు మనం అనుకుంటాం, నేను ఎంత నీతిగా జీవిస్తున్నానే, నాకేమి రావడం లేదు, నేను ఎంత భక్తి చేస్తున్నానే, నాకు ఇన్ని శ్రమలా. భక్తి లేని వాళ్ళ బ్రతికే చాలా బాగుంది. ఈ భక్తి అంటే మన జీవితంలో ఏం కనబడడం లేదు. మనం లోకపరంగా ఆలోచన చేస్తుంటాం. నిజంగా భక్తి శ్రేష్టమైనదని, భక్తి విలువైనదని, భక్తి వలనే నిత్య రాజ్యం దొరుకుతుందని లేఖనాలు స్పష్టంగా రాయబడింది. అందుకనే చాలా మంది భక్తిని వెతికి ఉన్నారు, భక్తిలో జీవించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక రాజ్యాలన్నీ కూడా లయమైపోయి, లయము కాని నాశనము కాని శాశ్వతమైన ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యములో మనం అందరం కూడా ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం. ఆ రాజ్యములో మనం ప్రవేశించాలంటే దేవునిని సేవించాలి, దేవునినే ప్రార్థించాలి. భూమి మీద సృష్టికర్తను విడిచి సృష్టిని పూజించుచున్న వారికి శ్రమను రాయబడ్డది. ఎవరు భూమి ఆకాశంలో సృష్టించారో ఆ సృష్టికర్తను దేవుని మనం పూజించాలి, ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. ఆయన ప్రార్థించే మనందరము కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. పరిశుద్ధత లేకుండా ప్రభు రాజ్యంలో ప్రవేశించలేము. పరిశుద్ధత లేకుండా ఆయన రాజ్యంలో మనం ప్రవేశించలేము. దేవునికి స్తోత్రం. మనము లోకములో నుండి ప్రత్యేకించబడాలి.
అన్ని జనుల నుంచి మనం ప్రత్యేకించబడాలి. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ ప్రతిమకు కూడా భూమి మీద సాగిల పడకూడదట, నమస్కారం చేయకూడదట. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే ప్రతి వారు కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించవాలని రాయబడ్డది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు దేవుడు భూమి మీద దేనిని విడిచిపెట్టమని చెప్పాడు, దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే ఆ రాజ్యంలో మనం ప్రవేశించగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 15వ కీర్తనలో ఒక మాట ఉంటది. యెహోవాని గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పర్వతం మీద రాజ్యంలో మనం ప్రవేశించాలంటే భూమి మీద యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. యథార్థవంతులు గంట ఆయన ఏ మేలు చేయక మానడట. యథార్థవంతులు గంట చీకటిలో వెలుగు కలుగుతుందట. భూమి మీద యథార్థంగా బ్రతకాలి. యథార్థత అంటే ఏంటి? యోబు యథార్థవంతుడని రాయబడ్డది. ఎలాంటి పరిస్థితులు యథార్థంగా ఉన్నాడు? యోబు అన్నీ పోయినా దేవుని దూషించలేదు. మనం ఏమనుకుంటాం? కొంత నష్టం కలిగితే ఇక దేవుడు ఏం చేసాడండి? దేవుడు అంటే మాకు దేవుడు అచ్చి రాలేదండి, దేవుడు మా విషయంలో ఏమాత్రం సహాయం చేయలేదండి. యోబు అన్నాడు, దేవుడు అన్యాయము చేయట అసంభవము. భూమి మీద దేవుడు ఎవ్వరికి అన్యాయము చేయడు. దేవునికి స్తోత్రం. యథార్థత అంటే మన యథార్థత ఒక్కొక్క సమయం పరీక్షించబడతా ఉంటది. మనం ఎంత భక్తిగా ఉంటే, ఎంత యథార్థంగా ఉంటే ఆ యథార్థతలోంచి తప్పించడానికి, భక్తిలోంచి తప్పించడానికి శత్రువైన సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఎందుకంటే యథార్థవంతులు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళకుండా మనలో యథార్థతను తొలగించడానికి, యథార్థతను తప్పించడానికి అనేకమైన శ్రమలను, ఇబ్బందులను కలగజేస్తాడు. యోబు జీవితంలో చాలా యథార్థవంతులు, భక్తి కలిగిన వాడు. ఈ భక్తిలోంచి తప్పించడానికి, యథార్థత నుంచి విడిచిపెట్టడానికి, ఇక దేవుడు దూషించడానికి, చేయడానికి ఒకే దినాన్ని పిల్లలందరూ చనిపోయారు. ఒకే దినాన్ని ఆ సంత శత్రువులు తీసుకెళ్ళిపోయారు. ఇన్ని జరిగిన యోబంట నోటి మాట ద్వారా కూడా పాపము చేయలేదు అని రాయబడ్డది. దేవునికి స్తోత్రం. అంటే యథార్థవంతుడు తన జీవితంలో దేవుడు నాకు మేలు చేశాడు, నేను మేలు అనుభవించాను, కీడును కూడా అనుభవించడానికి తగనా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థత అంటే మనం చేసుకున్న తీర్మానం కానీ, మనం చేసుకున్న సమర్పణ కానీ ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. ప్రజలను బట్టి మనం మారిపోకూడదు. యథార్థత అంటే దేవుని దగ్గర ఏ మాట అయితే ఇచ్చామో ఆ మాట మన ప్రాణం పోయేంత వరకు కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. యోబు జీవితంలో కూడా ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా తన యథార్థతను తొలగిపోలేదు, తన యథార్థతను విడిచిపెట్టలేదు. అందుకని యోబు భూమి మీద రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రాజ్యములో మనం ప్రవేశించడానికి భూమి మీద యథార్థత అవసరం. యథార్థవంతులు దేవుడు కోరుకుంటున్నాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా శత్రువైన సాతాను ఎన్నో ఇబ్బందులు పెడతా ఉంటాడు. ఎందుకు? ఏ రీతిగా మన యథార్థత తప్పించాలని, మన భక్తిని తప్పించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా యోబు ఏ రీతిగా నా విమోచకుడు సజీవుడు, నన్ను విమోచించిన వాడు సజీవుడైన దేవుడు,
ఒక నేను పరీక్షించబడుతున్నానేమో, నేను శ్రమపరచబడుతున్నానేమో, నా వెనుక గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు దాచించుతాడు, నా వెనుక దేవుడు గొప్ప మేలు దాచించుతాడు అని ఒక నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి మనం ముందుకు సాగిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజ్యంలో ప్రవేశించడానికి యథార్థత చాలా అవసరమైంది. యోబు యథార్థవంతుడు, మనం కూడా యథార్థవంతులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోక రాజ్యాలు నిలవలేదు. ఈ లోకంలో మనం కూడా కొద్ది కాలమే ఉంటాం, కానీ ఒక శాశ్వతమైన రాజ్యానికి వెళ్ళబోతున్నాం. ఆ రాజ్యంలో యుగ యుగాలు కూడా ఉండడానికి ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట కూడా మన హృదయంలో భద్రపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం ఏమైతే చెప్తుందో, వాక్యంలో ఏమైతే వ్రాయబడిందో అదే ప్రకారంగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు ఈ కడవరి దినాలలో, ఈ యొక్క అంత్య దినాలలో, ఈ యొక్క అపాయకరమైన కాలంలో ఏమి సంభవించబోతుందో, ఏమి జరగబోతుందో ఎన్నో విషయాలు రాయబడ్డాయి. ఇన్ని విషయాలలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలని, వాక్యాన్ని అనుసరించాలని, వాక్యంలో ఉన్న ప్రకారంగా జీవించాలని, ఆ జీవించిన వారే ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతమ వరకు నమ్మకంగా ఉండే వాళ్ళకి ఆయన జీవ కిరీటాన్ని ఇస్తాడట. నమ్మకమైన వారికి. దేవునికి స్తోత్రం. అంటే అన్ని విషయాలలోనూ నమ్మకత్వాన్ని కలిగి మనం ఉండాలి. ఏ విషయంలోనూ కూడా మనం తొలగిపోకూడదు, ఏ విషయంలోనూ కూడా మనం తొట్టెళ్ళిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఆ శాశ్వతమైన రాజ్యం కోసం, ఆ శ్రేష్టమైన పరలోకం కోసం భూమి మీద ఆయన చెప్పిన ప్రకారం మనం జీవించి దేవుని రాకడ కోసం సిద్ధపడదాం. దేవుడి కొద్ది మాటలు ఇంట్లో దీవించిన గాక. ఆమేన్. అయ్యా నీ ప్రేమ గొప్పదైనా నీకు బదులు అనుకోవాలయ్యా. అవును ప్రభా, నీ ఎందుకు భయభక్తులు గల వారి ఎడల అయ్యా ఈ రోజు ఆచరించిన వేలు ఎంతో గొప్పదంటున్నావు ప్రభా. అయ్యా నీ ఎందుకు భయభక్తులు గల వారి ఎడల ప్రభా, నువ్వు అంటే ఆకాశం ఎంత ఉన్నతం గలదో అంత ఉన్నతమైన కృపను చూపిస్తానంటున్నావు దేవా. పరిశుద్ధాత్మ దేవా, నీ ప్రణాళిక గొప్పది కాదు, నీ ఉద్దేశం గొప్పది ప్రభా. మేము ఎలా వివరించగలమయ్యా, ఎలా వర్ణించగలము దేవానికి స్తోత్రాలు. నువ్వు చేస్తున్న కార్యాలు బట్టి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. నీకు దినాలు ప్రభా. 2025 సంవత్సరం అంతా కాచి కాబట్టి 2026 సంవత్సరం ఈ 3 దినాన్ని ప్రభా చేరిని స్తుతించడానికి ఇచ్చిన, 4 చేరిని స్తుతించడానికి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. కుమార్ జాల్సన్ ప్రభా, తల్లి గర్భంలో ఎత్తుకుని ప్రభా ఎన్నో ప్రతికూల పరిస్థితులు ప్రభా, ఎన్నో భయంకరమైన అవంతరాల మధ్యలో నుంచి ప్రభా బిడ్డలు బయటికి లాగినైనా పేరు పెట్టి పిలిచి ప్రభా అన్నాడు. పురుగు లాంటి యాకోబును ఎన్నుకున్నట్లుగా దేవా నీ బిడ్డని ఎన్నుకున్నావా అని బట్టి స్తోత్రాలు, స్తోత్రాలు. మనుషుల చేత దూషింపబడినప్పటికీ, నిరాకరించబడినప్పటికీ దేవా కేవలం నీ కృప చేత పట్టుకున్నది కలిగి స్తోత్రాలు ప్రభా. నీ కుమారుని బలపరచండి, ధైర్యపరచండి బాబు. అయ్యా ఇదిగోనైనా నువ్వు ఉపవాసం నుండి మాట్లాడే రీతిగా మళ్ళీ రెండవసారి ఈ సంవత్సరంలో ఉపవాసం ఉండి సన్నిధానంలో 21 రోజు నీ పాదాల దగ్గర గడిపిన అయినా దినాన్ని ముగిస్తుండగా నీ సన్నిధికి తోడి వచ్చి ప్రార్థిస్తున్నామయ్యా. అలనాడు ప్రభువా ఏలియా ఒక్కడిగా నిలబడి ప్రభువా 450 మంది మధ్యలో అయ్యా బిడ్డ వంటిగా ఉంచుడుగా దేవా బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించిన ఆయన ఏ శక్తిని బిడ్డగా ఇచ్చింది ప్రభా. ఏ రోషము కలిగి పనిని జరిగించాడు ప్రభా. ఈ ప్రాంతంలో రోషము కలిగి ప్రభా ఒక బలమైన పరిచయ కొనసాగించడానికి సహాయం ఇచ్చింది ప్రభా. ఆస్తుల సంపాదింపడు కాదు ప్రభా, రక్షించుకోవాల్సిన ఆత్మ సంపాదింపడునైనా వారి అడుగు కట్టుకుని ప్రభా అనేక ప్రాంతాలలో బలమైన సేవ కొనసాగించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. తప్పగా ప్రభా ఎవరి ప్రాణాలను తండ్రి గారు కాల్చిన కన్నీరు వారు చేసిన ప్రార్థన విడుదలెత్తుని ఎవరి కాళ్ళ బొమ్మలుగా వాడుకొని బాబు
తప్పగా ప్రభువా ఈ 2026 సంవత్సరంలో బిడ్డల అనేక ప్రాంతాల్లో ప్రభువా వారు చేసిన వాగ్దానం ప్రకారంగా అనేక దేశాలు, అనేక రాష్ట్రాలు, అనేక జిల్లాలు వెళ్ళి ఈ మాటను ప్రకటించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ చిత్తం వరకు బిడ్డలు చూస్తుండగా వారి పట్ల నీ చిత్తం, నీ ప్రణాళికను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము దేవా. అలా ఇచ్చిన బిడ్డలు దీవించి, తల్లిని దీవించినైనా సంఘాన్ని దీవించి బాబు, సంఘాన్ని బలపరిచినైనా నీకు వందనాలయ్యా. సంఘమంతా ఒకే మాట మీద ప్రభువా నిలబడని కాకులు ప్రభువా మేమందులో చేర్చబడని సహాయం చేయండి ప్రభువా. రాబో దినాల్లో ఈ మంది విశాలపరచబడగాలని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా నలుమూల నుంచి విస్తారమైన ప్రభువు ప్రతి మేరలో అయా సేవకుడెక్కడని కనుగొని అయా వచ్చే కృపదేవుడు నయించగలని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అనేక ఆదరణ, విశ్రాంతి ప్రభువా, అనేక బిడ్డలను పోషించే పోషణ కార్యక్రమంలో ఈ బిడ్డల చేతి మీదుగా జరుగుగాలని ప్రార్థిస్తున్నాను ప్రభువా. తప్పగా ఈ ప్రాంతంలో ఒక వెలుగైన పరిచర్య, ఈ పరిచర్యను కొనసాగిస్తున్నదిగా ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. తప్పనిసరిగా ఈ కుమారుని బలపరిచినైనా శక్తిని బలముగా ఇచ్చినయా సంఘాన్ని బలపరుచుకుని కుటుంబాన్ని బలపరిచినావా. ఎంతవరకు విలాసాలు పట్టుకుని ప్రభువా ఇదిగో సంస్కృతి మీద రాజ్యము ఏదో నువ్వు బయటకు వచ్చి మాట్లాడిన వాడి నీకు వందనాలు ప్రభువా. ఈ లోకన దీవెన ఆశీర్వాదాలు పరిగెత్తడం కాదు ప్రభువా. నీ వాక్య వ్యాప్తిగా సిద్ధపడే వధువు సంఘాలని సిద్ధపరచడం ప్రార్థిస్తున్నామయ్యా. విలాసులు బలపరచని మీరు వాగ్దానం చేసి నీతో వాగ్దానించి అనేక ప్రాంతాల విలాసులు కూడా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఇది నాని ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రతి ఆరాధనలో మీ ఆత్మ స్వాగతం జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ఆరాధనంతలో మీరు నన్ను దీవాలను మునిపడి ఆరాధనలో మీ సన్నిధానం కూడా వచ్చి ప్రార్థిస్తున్నాం. కూడిన బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించండి. బిడ్డలు దీవించినైనా పరిచయం చేసిన బిడ్డలు దీవించినైనా ఇంకో అనేక మంది బిడ్డలు మందులో సైనికులు బిడ్డలు రావడానికి గుర్తించినైనా ఈ 4 ప్రాంతంలో అనేక ప్రభుత్వం విస్తారమైన అన్యతలు వేరే తోడులు అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థత కార్యాలు, మహాత్మ్యమైన కార్యాలు కలిగించిన ఆయన వారు గుర్తించి వారు కలుగులు రావడానికి సహాయం చేయండి. అన్ని విషయాలు సహాయం చేయండి. మురిబిడల ప్రేమ తప్పించిన కానుకలన్నింటినీ దీవించి ఆశీర్వదించి ఇచ్చిన బిడ్డలు తిరిగి వేరే గురించి కానుకలు సేవలు వాడుకుని మీ దీవెన ఆశని బిడ్డ అందరూ దయచేయండి. దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహాయం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు లోకములో ఉన్న సకల పరిశుద్ధులందరికీ సదాకాలము తోడుండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తం చాలు, ప్రభు యేసు నామమునకే జయం. ఆమేన్.